హాస్యం శారీరక మానసిక ఆరోగ్యాలకు గొప్ప వరం. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, సామాజిక సంబంధాలను బలపరుస్తుంది. అందుకే మనం ఈరోజు ఒక హాస్య కథను చెప్పుకుందాం. కథలోకి వెళ్లే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథను లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ రాయడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళదాం. అనంగా ఒక ఊరు ఉంటుండే. ఆ ఊర్లో ఒక రైతు ఉంటుంటాడు. ఆ రైతుకు భార్య ఉండేది. ఆ భార్య చాలా తెలివైంది. వాళ్ళకిద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒకసారి పండుగకు ఆ రైతు వాళ్ళ అత్తగారు ఊరోళ్ళు పండుగకు రమ్మని చెప్పిండ్రు అన్నమాట. ఆ రైతు భార్య పిల్లలతోని పండుగకి అత్తగారింటికి బయలుదేరిండు. అయితే ఇప్పట్లెక్క అప్పుడు రైళ్ళు బస్సులు లేవు కదా, అందుకని వేరే ఊర్లోకి వెళ్ళాలంటే డబ్బున్నోళ్ళేమో బండ్లు కచరాలు సిద్ధం చేసుకొని పోతుండే. ఇక లేనోళ్ళేమో నడుచుకుంటూనే పోయేటోళ్ళు, నడుచుకుంటూనే వచ్చేటోళ్ళు అనమాట. అయితే ఊర్లకు మధ్యన ఒక్కొక్కసారి అడవులు కూడా ఉంటుండే. రైతు భార్యా పిల్లలతోని అత్తగారింటికి పయనమైండని చెప్పుకుంటున్నాం కదా. అందరు నడుచుకుంటూ పోతా ఉంటే అడవి మధ్యలోకి వచ్చిండ్రు. ఇక పాపం పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి బాగా ఆకలైంది. ఆ రైతు నీడ కోసం అటు ఇటు చూసి ఓ చెట్టు కింద భార్యా పిల్లల్ని కూర్చోబెట్టి కాయలన్న పండ్లన్న తెంపుకొస్తానని పోయిండు రైతు. అయితే ఆ అడవిలో ఒక పులి తిరుగుతుందట. అది చూడ్డానికి ఎత్తుగా లావుగా భయంకరంగా ఉంటుంది. కానీ అది ఉట్టి పిరికిది. ఆ పులి విల్లిడ కూర్చోవడం చూసింది. అది పిరికిది కదా, ఒక్కసారే మీద పడదామంటే దానికి భయమైంది. కానీ ఎదురుగా మంచి ఆహారం ఉండే. నోరు సప్పరించుకుంటా ఆ వెనకాలన్న పొదలా కూర్చుంది. ఎప్పుడు వాళ్ళ అమ్మ పక్కకు పోతుందా, ఎప్పుడు వాళ్ళ మీద దుంకి తిందామా అని చూసుకుంటూ అటు ఇటు చూస్తుంది. అది ఆ వెనకాల పొదల చేరి అటు ఇటు చూస్తున్నప్పుడే మెల్లగా ఆమె అటు చూసింది. సరసర సప్పుడైతుంది ఏందా అని చూసేసరికి ఆ పొదలల్లా పులిని చూడంగానే ఆమె గుండె జల్లుమన్నది. ఆమె ప్రాణాలు పైనే పోయినాయి. ఒళ్ళంతా చెమటలు పట్టినాయి. ఒక్క క్షణం ఆలోచించింది ఆమె. ఏంది, ఆహారం ఎదురుగుంటే మీద దుంకకుండా పొదల నుంచి చూస్తుంది ఏంది? అయితే ఈ పులి పిరికిదున్నట్టుంది అనుకొని తన చిన్న కొడుకును గిల్లున గిచ్చింది. వాడు అడివంతా అదిరిపడేటట్టు గట్టిగా ఓ అని ఏడుపు మొదలుపెట్టిండు. ఆమె కొడుకును కసిరింది. ఏమని కసిరింది అనుకున్నారు? ఎందుకు ఏడుస్తున్నావు? పొద్దున్నే కదా ఏనుగును వండి పెడితిని, హాయిగా తిన్నారు కదా, ఆగుండ్రి, ఈ అడవిలో పులి తిరుగుతుందట, ఇటుపక్క పులి వస్తే కోసి దాని తలకాయ వండి పెడతా, జరసేపు ఆగుండ్రి అని కసిరింది. ఆ మాటలు పులిన్నదిగా. అమ్మో, వీళ్ళు మనుషులు అనుకున్నా, కాదు బాబోయ్, దెయ్యాలు పిశాచాల్లాగున్నారు. వామ్మో, ఏనుగు నుండి పెట్టిందంట, మళ్ళా పులిని తింటారంట, వద్దు బాబోయ్ వద్దు, బతికుంటే బలసాగు తినొచ్చు అనుకుంటా ఇక పారిపోయింది. అట్లా పోతుంటే దానికి ఒక నక్క అడ్డం వచ్చింది. ఏం మామా అట్లురుకుతున్నావు, ఏమైంది అని అడిగింది నక్క. అల్లుడు, ఈ తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకునే సమయం కాదు, వెనుక పెద్ద ఆపద ముంచుకొస్తుంది. పొరపాటున దానికి కనుక దొరికిందానంటే అంతే, ఇక ఉత్త పుణ్యానికి ప్రాణాలు పోతాయి అన్నది ఉరుకుతున్నాయి. నక్క కూడా పులితో పాటు ఉరుక్కుంటా, అదేంది మామా అంత మాట అన్నావు, నువ్వు కలలో కనపడ్డా జంతువులన్నీ ఎక్కడికక్కడే గుండాగి చేస్తాయి, అట్లాంటిది నువ్వు బెదిరిపోవడమా, అసలేం జరిగిందో చెప్పు అన్నది. అప్పుడు రొప్పుకుంటూనే జరిగిందంతా చెప్పింది పులి. ఆ మాటలు విన్న నక్క, మామా నువ్వంటే ఏమనుకున్నావు, ఈ అడవికి హడల్, నువ్వు ఒక్క అరుపు అరిస్తే 7-14 లోకాలు గజగజా వణుకుతాయి. ఆ దెబ్బతో కానీ నేను మాటలతో మాయ చేసి బోల్తా కొట్టించింది. ఈసారి నేను కూడా వస్తా, పద చూసుకుందాం దాని కథ అని దాన్ని రెచ్చగొట్టింది. కానీ పులేమో, చూడలుడు, నువ్వెన్నైనా చెప్పు, తలకిందులు తపస్సు చేసినా నేను రాను, నీకేం తెలివైన దాన్ని, ఏలికేస్తే కాలికేస్తావు, కాలికేస్తే ఏలికేస్తావు, ఏదోటి చెప్పి తప్పించుకునే రకానివి, నువ్వేమైనా చెప్పు, ఎన్నైనా చెప్పు, చచ్చేది నేను కానీ నువ్వు కాదు కదా, నేను రాను అన్నది. దాంతో నక్క, మరీ అంత భయపడితే ఎట్లా మామా, నిన్ను వదిలి నేను ఎక్కడికి పారిపోనులే, ఒక పని చేద్దాం, నా కాలికి నీ కాలికి ఊడిపోకుండా ఒక తాడు గట్టిగా కట్టుకుందాం, సావైనా బతుకైనా కలిసే పోదాం, సరేనా అన్నది. దాంతో చివరికి పులి సరే అంది. నక్క తాడు తెచ్చింది,
దాంతో పులి తన కాలికి నక్క కాలికి గట్టిగా కట్టుకట్టింది. రెండు కలిసి మళ్ళా అడవిలోకి పోతున్నాయి. అక్కడ తల్లేమో పండ్ల కోసం పోయిన మనిషి ఇంకా రాకపాయే, ఈ ప్రాంతం తొందరగా వదిలేస్తే మంచిది కదా, మళ్ళా పులి వస్తుందో ఏమో అని అనుకుంటుంది. అని అనుకొని చెట్టెక్కి చుట్టూరా చూసింది. దూరం నుంచి నక్క పులి రావడం కనిపించింది. అవి అట్లా తాడగట్టుకొని రావడం చూసి ఈ నక్క దాన్ని మళ్ళా పిలుచుకొస్తున్నట్లుంది. రాని రాని దాని సంగతి చెప్తా అనుకున్నది. పులి నక్క రెండు నక్కుకుంటూ మెల్లగా వాళ్ళు ఉన్న చెట్టు దగ్గరకు వచ్చినాయి. అవి అట్లా దగ్గరికి రాగానే ఇద్దరు పిల్లల వీపుల మీద మెల్లగిచ్చింది. అంతే, వాళ్ళు ఓ అనుకుంటా అటారూర్లు ఇటారూర్లు ఇనిపేటంత గట్టిగా ఏడ్చుడు పెట్టిండ్రు. ఆ ఏడుపు వింటనే ఆమె, అరే ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఏ పులో సింహం వస్తే కోసి వండి పెడతా అని చెప్పినా కదా, కాసేపు గమ్మునుండి, ఇక్కడెక్కడో పులి నక్క ఉన్నట్టున్నాయి, వాసన వస్తుంది, ఉండండి పట్టుకొస్తా అనుకుంటా జుట్టు వీరబూసుకొని ముక్కులు ఎగబీల్చుకుంటా నిల్చున్నది. అంతే, ఆ మాట వింటూనే నేను చెప్పలే అది మనిషి రూపంలో ఉన్న బ్రహ్మరాక్షసని, దానికి దొరికినామనుకో నిన్ను నన్ను చంపి కలిపి కమ్మగా కూరొండి పిల్లలకు పెడుతుంది అనుకుంటా సర్రున వెనక్కి తిరిగింది పులి. ఉండు ఉండు మామా, అదన్నీ అబద్ధాలు చెప్తుంది, నువ్వు అనుకున్నట్లు అది బ్రహ్మరాక్షసు కాదు, మనిషే అని నక్క గట్టిగా అరుస్తున్నా కూడా వినిపించుకోకుండా ఉరకసాగింది పులి. నక్క కాలికి పులి కాలికి కట్టి ఉంది కదా, దాంతో అది కూడా పులెంబడే పడతా లేస్తా ఉరకసాగింది. కానీ నక్క పులెంత వేగంగా ఉరకలేదు కదా, దాంతో అది కింద పడిపోయింది. పులి ఒక్క క్షణం కూడా ఆగలేదు. అట్లనే నక్కను ముళ్ళ కంపల నుంచి బండరాళ్ళ నుంచి ఈడ్చుకుంటూ ఉరుకుతుంది. దాంతో నక్కకు రాళ్ళు తగిలి ముళ్ళు గుచ్చుకొని ముఖమంతా వాచిపోయింది. అది ముక్కుతా మూలుగుతా, ఎవరితోనైనా పోవచ్చు కానీ పిరికివానితో మాత్రం కలిసిపోవద్దు, అట్లా పోతే చివరికి మన కొంపే మునుగుతుంది అని పెద్దలు అంటారు కదా, నిజమే అనుకుంది కాళ్ళ నీళ్ళు పెట్టుకుంటా. ఇదండి పిల్లలు పిరికిదైన పులి కథ. ఈ కథ మీకు నచ్చింది కదా, అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయడం మర్చిపోకండి. మీ కామెంట్స్ మా బలం. మా కథలు వినండి, పిల్లలకు వినిపించండి.